ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండదు. మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తాం. దారి పంట వస్తుంది తప్ప తప్పొస్తుంది దారితునా వలుతునా, దారి పంట వస్తుంది తప్ప తప్పొస్తుంది దారితునా వలుతునా. ఏమైంది సరిత, దారి పంట వస్తుందని పాట పాడుతున్నారు అనుకుంటురా? ఇక కారు ఎక్కగానే కార్ని చూడగానే పాట వచ్చింది. ఇక మనలోకి ఒకసారి వినిపిద్దామని పాట పాడుతున్నా. ఇక ఎట్లుందో కింద కామెంట్ చేయరు దోస్తులు. మన సబ్స్క్రైబర్ల గానీ మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇక వీడియో చూడగానే లైకులు కొడుతురు, ఇక దాని ఇంకా హైప్ పాయింట్స్ అనేవి ఇస్తున్నారు. ఇక నేను చెప్పినందుకు మీరు చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా హైప్ పాయింట్స్ అనేవి ఇస్తే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. మేము ఇంత సేపు కష్టపడి వీడియో అనేది తయారు చేసి ముందు తీసుకొచ్చినాం కాబట్టి మీరు మా కోసం చిన్న పని చేయరు చాలు. అది ఏంటంటే లైక్ కొట్టి అట్లనే హైప్ పాయింట్స్ తిరిగంతే నువ్వు. సరేనా దోస్తులు? అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఇంత ముందుకు చేసుకున్న ఎవరైనా ఉన్నారా? వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ వస్తుంది. మనం ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫోన్లోకి వస్తుంది. ఇంకా సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మయ్య, నడుములకి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. ఎప్పుడు మొదలు పెడితే ఇప్పుడు అయిపోయింది పని చల్లకుండా. ఇంతసేపు ఇట్లా సోఫా కొరిగి టీవీ పెట్టుకుంటా. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తుర్రు. హలో మేడం, లత గారా మాట్లాడేది? అవునవును, ఎవరు? నేను లతనే మాట్లాడుతున్నా. మీరెవరు మాట్లాడేది? నేను మీ చిన్నోడి స్కూల్ నుంచి క్లాస్ టీచర్ ని మాట్లాడుతున్నా మేడం. ఏంది క్లాస్ టీచరా? మరి టీచర్ మాట్లాడాలి, మరి గొంతేంది మొగైన గొంతులే కనిపిస్తుంది. టీచర్ వా సార్ వా ఏదో ఒకటి క్లారిటీగా చెప్పొచ్చు కదా. అయ్యో మేడం, నేను సార్నే మాట్లాడుతున్నా. అంటే వాళ్ళ క్లాస్ టీచర్నే అని అట్లా టీచర్ అని చెప్పిన. అంటే టీచర్ అంటే ఆడోళ్ళే కాదు మేడం, ఇద్దరు వస్తారు. సరే గాని మీ అబ్బాయి 2 days నుంచి స్కూల్ కి వస్తుండు, ఇంత ముందుకు పంపించలేదు, ఎందుకు చెప్పండి? అయ్యో, ఫీజు కడతలేమని మీరే వద్దన్నారు కదా, అందుకే ఇన్ని దినాలు పంపించలేదు. మళ్ళా మొన్న నుంచి పోతా మమ్మీ పోతా అంటే సరే పోనాయన అని పంపిస్తున్నా. ఏమైంది మరి ఇప్పుడు సారు? మరి గిన్ని దినాలేమో ఫీజు కట్టలేదని పంపించలేదన్ను, బాగానే ఉంది. మరి ఫీజు కట్టి పంపించాలి కదా స్కూల్ కు, కట్టకుంటేనే మళ్ళీ పంపిస్తున్నవేంది మేడం? ఆ ఎన్ని రోజులు అవుతుంది మీ అబ్బాయికి చెప్పి ఫీజు కడితేనే రండి నాన్న స్కూల్ కి అని చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ తో సహా అందరికి చెప్పినాము. అందరు వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని తీసుకొచ్చి ఫీజు కడుతున్నారు. ఇక రోజు డైలీ వచ్చిపోతున్నారు. మీరేంటి మేడం ఎన్నిసార్లు చెప్పినా ఫీజు కట్టరు, ఏం కట్టరు? ఎన్ని రోజులు నువ్వు కాల్ చెప్పండి. అయ్యో, మీ స్కూల్ కాకుండా పెద్దనాన్న ఒక్కదాని ఏలు పెట్టి ఓడుస్తున్నారు మీరు. ఇక ఏ స్కూల్ లేదా? మా ఊర్లో సర్కారు స్కూల్ ఉంది. ఆ స్కూల్కి పంపిస్తానా? ఫీజు అడగరు, ఏం అడగరు. ఇక బుక్కులు ఉన్నా లేకున్నా, బ్యాగ్ ఉన్నా లేకున్నా, బట్టలు ఉన్నా లేకున్నా ఎవడేమనేటోడే ఉండడు. మీరేంది ఒకటే ఫోన్ చేసి దమ్ దమ్ చేస్తురు. నేను ఇప్పుడే సోఫాలకు ఇట్లా పని తీరిందానికి ఇట్లా అడ్డం మరుగుదామని అడుగుతున్నా. ఏమంటే ఫోన్ చేస్తున్నావేంది? అమ్మా మీ ఇష్టం అమ్మా, మా స్కూల్లోనే ఉంచుర్రి మీ అబ్బాయిని అని మేము ఏం అంటలేము. ఆ ఒక 4-5 నెలల నుంచి ఫీజు కట్టరు అంటే అట్లనే తెలిసినోళ్ళే కదా. ఇక ఎప్పటి నుంచో చదివిపిస్తారు స్కూల్ అని అట్లనే కొనసాగించారు. మళ్ళీ ఇప్పుడు చెప్తుంటే ఇట్లా వినిపించుకోకుండా కట్టకుండా ఎట్లా ఊరుకుంటున్నామ్మా? సరే ఇప్పుడు మాకంటే మేము ఎట్లనో అట్లా చేసుకుంటాము. ఇప్పుడు టీచర్లకు శాలరీ ఇవ్వాలంటే అందులోకేనే కదమ్మా ఇచ్చేది. కొంచెం అర్థం చేసుకోవాలి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. మరి తీసుకొని అది గవర్నమెంట్ స్కూల్ వేస్తా అంటారు కదా, వేసుకోండి మరి. ఏంది మీ స్కూల్ పని చేసేటోళ్ళకు జీతాలు ఇస్తానుకు నేను ఉన్నానా? నా పైసలే కావాలన్నా మీ స్కూల్ జీతాలు ఇస్తానుకు? బాగున్నవయ్యా సారు. ఇక సారు అని జర్ర రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఇక ఇంకోటి కూడా అయితే నా తీసి మడత పెడుతుంది. అరే ఏం మాట్లాడుతున్నారు మేడం? అందరు ఫీజులు ఒక దగ్గర చేసుకునే కదా మేము ఎవరికి జీతాలు ఎట్లా ఇవ్వాలి అని అందరికి ఇచ్చుకుంటాం కదా. మీ పైసలు అవసరం? అసలు ఏం మాట్లాడుతున్నారు మేడం? మేము మాట్లాడేది ఏమైనా అర్థం అవుతుందా? సరే సరే నీతో మాట్లాడు, నా వల్ల కాదు కానీ మా ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చి రేపు మాట్లాడుర్రి. మీ అబ్బాయిని స్కూల్ ఉంచుతారా తీసేస్తారా అది మీ ఇష్టం. ఇక నేను వాదించలేను మేడం నీతోని. అబ్బో, కరెక్ట్ మాట్లాడగానే గిట్లనేమంటది. సుర్రున సూరెక్తున్నావు కదా సారు నువ్వు. ఇక మా ఊరోళ్ళు అయితుంటేనా మంచిగా నూరి పోసి పెడుతుంది గాని ఏదో మా పిల్లగాని స్కూల్ సారు కదా అని ఊకున్నా. సరే సరే పెట్టేయి, నీకే అంతుంటే నాకెంత ఉండాలి, పెట్టేయి. ఆగో, ఉన్నది ఉన్నట్టంటే ఇక మన్నట్టుంది సార్కు ఫోన్ పెట్టేసిండు దెబ్బకే. మాకు తింటానికి కదలేరా నాయన అంటే పైసలు లేక మా బాధ మాకుంటే ఆడ ఫోన్ చేసి ఒకటే పని ఫీజు కట్టాను అంటాడు. అబ్బా, ఉంచుకొని లేకపోతే పీక్ పడేయని. ఇక ఆయన ఒక్క స్కూలే ఉంది, ఇక తోకమల్ల స్కూలు, ఇక వేరే స్కూల్ ఏవి లేదు అంటున్నాయి. అమ్మో రామయ్య తాత, ఓ రామయ్య తాత. ఏంది లచ్చిమమ్మ ముసలమ్మ రామయ్య తాత
అనుకుంటొస్తున్నావు? మా మామయ్య ఇటెంకల కనిపిస్తుండా నీకు? కనిపియండి. మరి నా పేరు పెట్టి పిలవక రామయ్య తాత అని అంటున్నావు? ఏమో బిడ్డ, జర మీ మామతోని పని ఉండే ఇక కలుద్దామని వచ్చిన. నిన్ను చూస్తలేనమ్మ నేను. ఇక సోప కలరు నీ కలర్ నీ అంగి కలర్ ఒకటే తీరుందని నాకు అనిపించలేవు బిడ్డ. కళ్ళు మస్క మస్క కొడుతున్నాయి. మీ మామయ్య లేడా లత? మా మామతోని నీకేం పని? ఏమైనా వసూలు చేసుకుందామని వచ్చినవా ఏంది? ఇక ముసలోడు పింఛన్ పైసలు ఎక్కడ పెడుతుందో ఏం కథనో ఇక అని దొబ్బేదామని వచ్చినవా? ఆ బాగానే గుర్తుపట్టినావు బిడ్డ. జర పనుండే 2000 అడిగిదామని వచ్చిన. ఇక ఇస్తానడు, నిన్ననే అడిగిన గాని రేపు రా అమ్మ ఇస్తానన్నాడు. జర అర్జెంట్ అవసరం ఉంది బిడ్డ, జర విలువవా? నాకెరుకనే. ఈ ఊరోళ్ళందరికీ ఏం పని ఉంటది? పైసతోనే పని ఉంటది. ఈ ఎన్నట్రాంది బాగానే వచ్చింది బోడ ముసలి మా ఇంటికి అని అనుకుంటున్నా. మా మామయ్య దగ్గరికి పైసల కోసం వచ్చిన 2000 ఇస్తానడా నీకు? ఎట్లిస్తాడో నేను గిట్ల చూస్తది. ఇంట్లో పైసలు లేక మా బాధ మేమే పడుతున్నాము. ఆగ చూడు, మా పోరగాని స్కూల్లో ఫీజు కట్టక సార్ ఒకటే పని ఫోన్ చేసి మా పానం తింటుండు. మా మామయ్య రాని ఒక 2000 ఈ మామయ్య స్కూల్కే నిలబడతారంట పిల్లగానంటే ఆ 2000 నాకే ఇస్తాడు. నీకేందమ్మా ఇచ్చేది? ఉత్త పుణ్యానికి ఏమైనా మిత్తిస్తావా? ఏదన్నా ఇస్తావా? నీ కొడుకు కానీ వేళ జీతం చేస్తుండు. మరి మంది పెట్టకుండా నీకే ఇస్తా కాదా నీ కొడుకు? ఇక ఏమన్నా అంటే కష్టం. ఈ ఊరులతోనే ఉన్నది ఉన్నట్టు అంటే వాళ్ళంతా మంట అవుతుంది. సరే తీ అమ్మ లత, నీకొక దండాలు. ఇక నేను అప్పుడే అనుకుంటొచ్చిన దేవునికి మొక్కుకుంటొస్తూనే ఉన్నా. వాళ్ళ ఇంటికి పోతున్నా, ఎన్ని రోజులకో ఎన్ని దినాలకో ఇయ్యాల పోతున్నా. అది ఎదురు కావద్దు నాకు అనుకుంటూనే ఉన్నా. నాకు ఎదురుగా నువ్వే కూర్చున్నావు. ఇక ఏమొద్దు తల్లి, నీ దగ్గరకు రావడు కంటే సప్పుదాకా మూసుకొని పోవుడు మేలు. నీ అసలు ఉంటే బాగానే సంసారం వెలుగుతుంది బిడ్డ. పోతున్నా ఇక నా నోటి నిన్న మాటలే ఉన్నాయి కానీ నీ ఇంటికి వచ్చి నేను తిట్టిపోతే మంచిగా ఉండదు బిడ్డ. ఏదైనా టైం వస్తుంది కదా అప్పుడు చూసుకుంటా నీ సంగతి. అబ్బో బాగా అనుకున్నావు తీ. పొద్దుగల్లా దీంతో మాటలు పడుడు అయింది. అలా ఈ ముసలాయన ఎక్కడుండో ఏం కథనో. ఆగో ఆడంగొచ్చేది ఆయననే ఉన్నట్టుంది. ఓ తాత. లక్ష్మమ్మ, ఏడున్నావు లక్ష్మమ్మ? మీ ఇంటి దాకా పోయి ఉతగానే కుట్టొస్తున్నా. ఎక్కడ పోయినావు పిల్ల? రేపు పొద్దుగాల వస్తా కలుద్దాము అని చెప్పిన. నువ్వు ఎక్కడ పడుకినవో ఏం కథనో పో. అయ్యో నీ పాపం పాడుగాను. నేను మీ ఇంటి దాకా పోయేస్తున్నానే. ఇక నీ కొరకే పోతే నీ కోడలు ఎదురయ్యింది బద్మాషిది. ఇక దానికి ఎప్పుడునా చెప్పొద్దా అనుకున్నా. మళ్ళా నువ్వు ఇట్లా చెప్పినవో ఏమో. ఇక చెప్పకుంటే అది గుండు కొరిగిస్తుందని దాని గురించి తెలిసేనాయి కదా తాత. నీ కోడలుకున్న తెలివి ఎవరికి ఉండదు. బద్మాషిది ఎన్ని మాటలను పంపించిందో. మీ మామయ్య ఎదురుగా పైసలు అవసరం ఉండొచ్చిన బిడ్డ అంటే నువ్వు దానికి రాకుంటే దేనికి వస్తారు మీరు? నేను ఏమిస్తానా అని అంటుంది తాత నీ కోడలు. అయ్యో, చెప్పి పాడు చేసినవా నా కోడలకు? నీకు తమకు పని చేస్తుందా పని చేయదా లక్ష్మమ్మ? ఎట్లా అని చెప్పినావు నా కోడలకు? నా కోడలికి తెలిస్తే ఇయ్యనిస్తుందా? పెళ్లికి బిచ్చం అది. ఇక నేను ఒకరికి అప్పిస్తున్నానంటే నా పైసలు ఎట్లా గుంజుకోవాలా అని చూస్తుంటది అది. అవును ముసలాయన గదే సంగతి అయిందాడా. నా పిల్లగాని ఫీజు కడతానికి శాతం లేదు గాని ముసలాయనకు నీకు పైసలు ఇస్తాన్నాడమ్మా. జరుండు ఎట్లు ఇస్తాడో నేను ఇట్లా చూస్తా అని తిట్టి పంపించిందే. అయ్యో గంతే నా బిడ్డ, జర బాధపడకు. దాని మాటలు గుండు చోటు గుచ్చుకున్నట్టే ఉంటాయి. దాని పాపం పాడుగాను గట్లని పంపించినది. నువ్వేం దిగులు ఎందుకు బిడ్డ, నేను ఇస్తా గాని సాటుగా తెచ్చి పొద్దు కంగిస్తుంది. అయ్యో నా కోడలు అడిగిందనుకో ఇయ్యలేదని చెప్పు. నన్ను అడిగిందనుకో నా దగ్గర లేవమ్మా దావకన పోయి గోళీలు తెచ్చుకున్నా అని నేను చెప్తా. ఇక సాటుగా వచ్చి ఇచ్చిపోతుంది ఇవమ్మా. సరే తీ తాత, జర పొద్దుకంగా మర్చిపోకుంటదే. సరే అమ్మా, మంచిది, పోయేస్తా. ఇప్పుడు ఇంటికి పోయినాక నా కోడలతో ఎన్ని మాటలు పడేదుందో. నా పెళ్ళాన్ని నేను తిట్టినా, నా పిల్లని నన్ను తిట్టకుండా ఇన్ని దినాలతోని మంచిగా ప్రేమకు ప్రేమ తోని పెరిగినము. ఇప్పుడు అడ్డమైన దాంతో నేను మాటలు పడాల్సి వస్తుంది. ఏం బతుకైపోయారా ఈ దినంలో అందరు కోడళ్ళతోనే మాటలు పడుతున్నాయే. అయ్యో పాపము ముసలోడు చూడు ఎంత భయపడుతుండు కోడలకు. ఇక నాది ముందెట్లుందో ఏం కథలో నా కొడుకు ఇక పెళ్లి చేసుకుంటే ఇక నా కోడలు వస్తే
అదేడదంతదో నన్ను ఈడేడదంతడో ఏడబై పడాలో నేను అందరి బతుకులు ఇట్లనే కలగబడ్డాయి చిన్నప్పటి సంది గావరంగా పెంచుతుంది ఆఖరికి వచ్చేసరికి అందరికి ఇదే బతుకు అయిపోతుంది ఏడి నా ఎక్కడ కనిపిస్తలేడు ఆగో బావా ఈడున్నావా ఇడనే ఉన్న సరిత ఎన్ని దినాలు అవుతుంది నీ నోటి నుంచి నిండుగా బావా అని పిలిస్తే ఎంత బాగుంది చూడు ఎన్ని దినాలు అవుతుంది నిన్ను నోటి నుంచి ఆ మాట వినక నేను అవును బావా నాకు ఇట్లా నిన్ను చూడక ఎన్ని రోజులు అంటే నాకే పానం ఎత్తేమో అవుతుంది ఇక ఏం చేస్తాం తప్పదు కదా నా పానం బాగలేక నేనే ఉన్నా గాని నువ్వు మీ మా అమ్మ మాటలేని నన్ను దూరం చేసుకుంటున్నావు ఎన్ని దినాలు దూరం చేసుకుంటావో నేను ఇట్లా చూస్తే తియ్యి ఇక మీ అమ్మకైతే ఇంత సిగ్గు శరం ఏమి లేదు మన ఇద్దరిని దూరం చేస్తానికే చిచ్చులు పెడుతుంది మీ అమ్మ అది నువ్వు గమనిస్తలేవు బావా ఏనాడు ఒక రోజు తెలుస్తుంది నీకు మా అమ్మ మనని దూరం చేసానికి ఎన్నడు చూడదే ఇక నువ్వు చెప్పిన మాట ఇంటలేవు మొగనికి ఎదురు జవాబిస్తున్నావని ఇక అంతే కోపం అవుతుంది కానీ ఇంకా దేనికి కోపం అయితే లేదు సరిత నువ్వు మా అమ్మని అపార్థం చేసుకోకుతేరా నేను ఎన్ని చెప్పినా నువ్వు ఇక్కడికే నింటావు ఇక్కడికే తులుపుకొని పోతూనే ఉంటావు అదే మీ అమ్మ చెప్పిన మాటలు అయితే లోపల దాచి పెట్టుకుంటావు గట్టిగా ముడేసుకుంటావు అట్లనే ఉంటది నీ సంగతి సరే సరే తీ ఇక పెళ్ళం ఎన్ని రోజులు శీషి అని అంటావు పెళ్ళాన్ని నేను ఇట్లా చూస్తా ఆవు గాని మా చెల్లె తిన్నదా చూసినావా మా చెల్లెను ఆ ఏడ చూసినా ఆడ వండి పెట్టినా మీ అమ్మ తీసుకుపోయి పెడితే మరి నీ చెల్లెకు తిన్నదో లేదో నాకే మెరక బావా అరే గట్లా అనొద్దు సరిత ఆడవిల్లలు ఎంత చూసుకుంటే మనకు అంత కలుగుతది పో పో తినమని లేపో మా కవితను అయ్యో మెల్లగా లేచి తింటా తీయి పెళ్ళమ్మ వాడు గుసగుసలు మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకునే రూమ్ లకు నేను ఎట్లా పోతున్నారు నేను లేపి తినిపిద్దానో చెప్పు అరే గట్లనా సరే సరే మాట్లాడుకుంటే మా అమ్మ కనిపిస్తలేదు ఎక్కడ పోయింది ఏమో ఎక్కడ పోయిందో నాకే మెరక ఇక అక్కడిక్కడ పోతూనే ఉండు మీ అమ్మ ఏడుందో తోలాడుకుంటూనే ఉండు నీకేం పనా పాటనా ఎగ్గిసొంటి మాటలు అంటేనేమో ఇక నన్ను తీసి పడేస్తారు ఇంత కోపం అయ్యా మీకు సరే సరే మీ ఇష్టం వచ్చినట్టు ఉండు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరి ఏమోనే అమ్మా నీతో ఎంత మంచిగా మాట్లాడినా కష్టమే ఏడ తీట పంచాయతీ తీద్దామని చూస్తావు సరే పోతున్నా పో అయ్యో నా మతి పాడుగానే మర్చిపోతి బావా ఒకసారి ఇటురా ఆగో ఇప్పుడే తిడుతూనే ఉంటావు తీయక బావా అని పిలుస్తావు ఏం బతుకో ఏమో పోనాది సరే గాని ఏమైంది చెప్పే ఆ వంట రూమ్ లా లైట్ వచ్చి పాడైతలేదు అగో చీకటి అయింది వాన వస్తున్నట్టుంది మొత్తమే కనిపిస్తలేదు వంట చేద్దామంటే మీ అమ్మనేమో వంట రూమ్ లకి అడుగు పెట్టదాయి నేనే గాయదానిక పని మనిషి లెక్క వంట అంతా చేసి మీకు అందరికి వడ్డిస్తందుకు పని మనిషినైతే మరి అలా లైట్ పోయింది లైట్ అన్ని ఇస్తే కదా 3 దినాల సందర్భనే ఉంటుందంట నీ కంటికి కనిపిస్తలేదా ఎట్లా అరే నాకేమెరకనే నేను ఎందుకు పోతే వంట రూమ్ లకు మా అమ్మ నాన్న చెప్పలేదు మరి నాకు ఒక్కసారన్నా ఓ మీ అమ్మకు గసంటి పళ్ళ మీద పట్టిప్పుంటే మనము గీడు ఉండకపోతుంటిమి ఇంకేడనో ఉంటుంటిమి సరే గాని ఆ లైట్ ఫిట్ చేదురా ఏ లైట్ ఫిట్ చేసుడు అవి ఇవి నా వల్ల కాదేమో నాకు చేత కాదు అది నాకేడొస్తుంది నాకు చెప్తావు ఎవరన్నా తోలుకొస్తాగు ఆగో చూసినవా ఇంట్లో పని శాత కాదాయే బయట పని శాత కాదాయే ఎందుకు చెప్పు నువ్వు ఉన్నది ఇంట్లో మొగోడు ఉన్నప్పుడు ఇంట్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏం కథ అదో ఇదో పనికి వెళ్తూనే ఉండాలి బయట పనికి పోయి అదో ఇదో చేసుకొచ్చి పైసలు సంపాదించుకోవడం శాత కాదు మరి ఇంటన్నా గిసంటి చేస్తానన్నా జర ఆడోళ్ళు నిమ్మలంగా ఉంటారు కదా ఏ పని శాత కాకుండా ఏం బతుకునేది గిసంటి మాటలు ఉన్నాయి ఉన్నట్టు అనగానే ఓ నీకు నీ అమ్మకు మండుతుంటది కదా మరి గిసంటి ముద్దుగున్నాయి అరే జర నా పానము జర్ర నిమ్మల పడ్డది మొన్న నుంచి జర నిమ్మలంగా మాట్లాడు కోపంగా మాట్లాడినావనుకో నువ్వు ఒక మాట నేను ఒక మాటనా ఇక రెచ్చిపోతాం అప్పుడు పంచాలు కొట్లాటలు అయితే ఎందుకు వచ్చిన బాధ బయటికి పోయి ఎవరన్నా తీసుకొచ్చి చేపిస్తాను కదా నువ్వు ఎందుకు మొక్కుకుంటున్నావు అట్లా ఎవరినో తీసుకొచ్చారు పనికి రానోని ఆ పని రానోళ్ళని తీసుకొచ్చి పెట్టిస్తే వాళ్ళు నాకు కరెంట్ షాక్ ఇట్లా కొట్టగల ఆయన ఉంటాడు చూడు రమేష్ మా డ్యూటీ కాడ చేయడా పని ఇక రమేష్ అని తీసుకురా మంచిగా పని చేస్తాడు ఎలక్ట్రీషియన్ పని ఏమొద్దు ఇంకా మస్తు మందులు ఆ బోర్డు సోదరుని తీసుకొచ్చి నేను నా ఇంట్లో పని చెప్పి ఆడు మంచోడు కాదు నేను అయినా అంటూ మాట్లాడా ఎవ్వరిని తీసుకుంటా నీకెందుకు వాళ్ళని తీసుకురా వీళ్ళని తీసుకురా అని నువ్వు చెప్తున్నవేంది ఎవ్వరన్నా తీసుకొచ్చి పని కావాలి కదా నీకు ఫస్ట్ ఓ సపదక్క చేసుకోపో అబ్బో మనకు శాత కాకుండా ఇంత ఇంత పొడుగు పుడుంగి మాటలు ఎన్నొచ్చో ఏమో పోవే తల్లి నీ దగ్గర ఉంటే నా దమా ఖరాబ్ అయితట్టుంది ఇక మొదలు బావా అని పిలవంగానే ఎంత మంచిగా అనిపించిందో ఇప్పుడు చూడు కత్తులు నోడుతున్నావు బావా కొంచెం అన్నం అన్న తినుకో బావా ఏమొద్దు కవిత ఇక నా పానం అంతా నీ మీదనే ఉంది డెలివరీ ఎట్లయితుందో ఏం కథనో నువ్వు ఆ నొప్పులు తట్టుకుంటావో తట్టుకోవో అని
గదే పికర పడ్డది కవిత. నువ్వు తినరాదు కొంచెము. నాకు ఇప్పుడు ఏమొద్దు బావా, ఇక సాయంత్రమే తిన్నా కదా 5:30కి అట్లా. ఇప్పుడు తినబుద్ధి అయితే లేదు, ఆకలి అయితే లేదు. నువ్వు తినిపో బావా కొంచెము. కాదు గాని నువ్వు ఆలోచించకు, పికర్ పెట్టుకోకు అని అందరూ నాకు చెప్పిర్రు. మరి మీరు పడుతున్నది ఏంటంట? ఏమో కవిత, ఇక మీ అమ్మకు మీ అన్నకు ఎట్టెట్లుందో మనసులో కానీ నాకు ఎరకలేదు. నాకైతే నా పిల్లలు ఎట్టెట్లొస్తారో ఏం కథనో, ఆరోగ్యంగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలని వాళ్ళని ఊహించుకున్నట్టే అనిపిస్తుంది. మళ్ళీ అయ్యో వాళ్ళు బయటికి రావాలంటే నా భార్య ఎంత బాధపడుకుంటా చేస్తుందో అని అట్లా భయం అవుతుంది కవిత. ఏం కాదులే బావా, ఆ డాక్టర్ మంచిగా చూస్తుండు, మంచిగానే అనిపించింది. నేను నార్మల్ డెలివరీయే ట్రై చేస్తాను అంటుండు. ఏదో ఒక గంటలో 2 గంటలో గట్టిగా నా పానం నా చేతులని పెట్టుకొని గట్టిగా పట్టుకుంటే అయ్యే పోతది. మన బుజ్జి కన్నేనో బుజ్జి పాపనో చేతులు ఉంటారు కొద్దిసేపు అయితే. ఇక అందుకే ఆ నిమిషం కోసమే వెయిట్ చేస్తున్నా బావా నేను. సరే సరే కానీ అట్లా ఎంతసేపు నిలబడతావు? కొద్దిసేపు ఓరుకుదురా ఇట్లా. ఏమొద్దు బావా, ఇంతసేపు కూర్చొని కూర్చొని నడుములన్నీ గుంజుతున్నాయి. జరసేపు వాకింగ్ చేస్తా అట్లా అట్లా. నువ్వైతే మాట్లాడరాదు? ఏం మాట్లాడలే, అగో చీకటి అయింది, ఇంకెప్పుడు పోవాలి చెప్పు నేను ఇంటికి? ఏంది ఈ చీకట్లా? ఫుల్ వాన పడుతుంది, నువ్వు ఇంటికి పోతావా? బాగానే ఉన్నావు. ఏమొద్దు, నాకు డెలివరీ అయ్యేదాకా ఈడనే ఉండు బావా, కొంచెం ధైర్యం ఉంటది నాకు. నిన్న మొన్న మా అమ్మ నేను ఇద్దరమే వండుకునేది. అస్సలు టైం పాస్ కాకపోయి అదో ఇదో ముచ్చట్లు పెట్టుకునేది. ఇక మా వదిన ఉంటే నన్ను అదో ఇదో మాట్లాడేది. మా వదిన లేకుండే కదా ఇన్ని రోజులు. ఇప్పుడు నువ్వు ఉంటే టైం పాస్ అవుతుంది బాబా, కొంచెం ధైర్యంగా ఉంటది. ఉండొచ్చు కదా ఈడనే. అత్తమ్మకు నేను ఫోన్ చేసి చెప్తా. నాకు కూడా ఈడనే ఉండాలనిపిస్తుంది కానీ ఇక నిన్ను చూస్తేనేమో ఉండాలనిపిస్తుంది. మళ్ళాడ మా అమ్మ ఒకతే వండుకుంటది కదా కవిత, గట్లనే. ఏం లేదు బావా, చిన్నక్కోళ్ళింటికి పొమ్మంటది అత్తమ్మను. సరే సరే నేనే ఫోన్ చేసి చెప్తది, నువ్వు జరసేపు పొరుగు. నాకు ఏం నడుములు గుంజుతలే బావా, నేను యాక్టివ్ గానే ఉన్నా, చేసి వాకింగ్ చేసుకుంటా అంతే. నువ్వేంది నా గురించి ఏ టెన్షన్ పడతావు? ఏమో పో, జర బయటికి పోయి వస్తా. ఈ పిల్లలందరూ ఇంతే ఉన్నట్టు, ఇక మొగడు కొంచెం ఎక్కువ చూసుకున్నా అనుకో, ఇక తొక్కి పడేస్తుంటారు. అమ్మా కవిత. ఆ ఏంటమ్మా? అయ్యో బిడ్డ, అల్లుడు నువ్వు మాట్లాడుకుంటున్నా పుసుక్కున్న డోరు కొట్టకుట్ట వచ్చిన బిడ్డ, తప్పైంది ఏం అనుకోకురి, మాట్లాడుకోరి నాయన అని మళ్ళీ వస్తా గాని. ఏం లేదత్తమ్మా, రా రా, నేనే బయటికి పోదాం అనుకుంటున్నా, ఇక నువ్వే వచ్చినావు దాదా. మళ్ళా కవిత ఒక్కతైతుంది, జరసేపు మాట్లాడుకుంటా కూర్చుంటారు. సరే నాయన, దప్పున పోయి రాపో, అన్నం పెడతా తిందువు గాని. సరే అత్తమ్మా. నువ్వు అన్నం తినవా మమ్మీ? నాకేమొద్దమ్మా, అప్పుడే సాయంత్రం తింటిగా, కడుపంతా దిండు అనిపిస్తుంది. ఏమొద్దు. వద్దునే అన్న తిన్నరా? ఏం తినరో ఏం కథనో మమ్మీ, నాకేమెరక. నువ్వైతే తిందురా. నా అల్లుడు బంగారు కొండ, ఉంటాడంటనా పోతాడంటనా మమ్మీ? పోతానే అని అన్నాడమ్మా. ఇక అత్తమ్మ ఒకతే ఉంటది కదా, ఎట్లా వండుకుంటది అమ్మ ఒకతే అని అంటుండు. ఏమొద్దు బావా, చిన్నత్తోళ్ళు ఇంటికాడ వండుకుంటది తియ్యి, నువ్వు వీడనే ఉండు, నాకు డెలివరీ అయ్యేదాకా కొంచెం ధైర్యంగా ఉంటది బావా అంటే ఇక సరే అన్నాడమ్మా. ఆ మంచి పని బిడ్డ. ఇక అల్లుడు ఉంటాదో ఇదో మాట్లాడుకుంటారు, టైం పాస్ అయ్యిపోతది. లేకుంటే నువ్వు లేనిపోని టెన్షన్ పడుతున్నావు. ఈ ఒక 4-5 రోజులు అయితే కాంపే అవుతది. ఇక ఆ తర్వాత నుంచి పిల్లను పిల్లగాడ పుట్టాలని చూసుకుంటా బతకొచ్చు. అది ఏడ్చినా నవ్వినట్టే అనిపిస్తుంది బిడ్డ, మనకు రోజులు ఎట్లా గడిచిపోతాయో అర్థమే కాదు. అవునమ్మా. వద్దు ఏం చేస్తుందమ్మా, ఒక్కసారి ఇట్లా నా దగ్గరకు వచ్చి మాట్లాడతలేదు. ఏమమ్మా ఏం చేస్తుందో ఏం కథనో. వంట చెయ్యమ్మా చీకటి అవుతుంది అని అంటే లైట్ లేదు అని అట్లనే కూర్చుంది. ఇంత దీపం పెట్టుకొని అన్న దబదబ వండితే కాదా? ఏం చేయాలేమో, మీ నాయననేమో ఆకలి అవుతుంది అన్నం పెట్టే, ఆకలి అవుతుందని నా పానం తింటుండు. అక్కడ బోగా కూర కానీ నేను ఎక్కడికి వేదను. ఇప్పుడు అల్లం చుక్కు చుక్కున ఆకలి అయితే దబదబ ఏదామన్నా బువ్వ లేదు బిడ్డ. ఎప్పుడు ఉంటుందో ఏమో, ఏమనంటే కష్టమావను. అయ్యో మరి లైట్ అన్న పెట్టి ఇచ్చు కదమ్మా, అన్న లేడా? అన్నం పెట్టామను. గసంటి పనులు మీ అన్నకు రావమ్మో, గసంటి ముట్టనే ముట్టడు. అదేమో గులుగుతనే ఉంది, గులుక్కుంటిది ఒకటే గులుగుతుంది. బయట పని శాత కాదు, ఇంట్లో పని శాత కాదు, ఈ లైట్ అన్న పెడతా కాదా? వంట చేయకుండా ఇప్పటి దాకా ఉంటుంది. ఎవరిని దోలుకొస్తాను అక్కడనే పోయింది, ఇంకా వస్తలేడు అని గులుగుతనే ఉంది బిడ్డ. ఏమనంటే కష్టమని నేను నోరు మూసుకొని నీ దగ్గరకు వచ్చిన. అయ్యో మరి బావ కన్నా చెప్పకపోతేవమ్మా, బావ పెట్టాడు కదా. అయ్యో పాపం పాడుగాను, గసంటి పనులు అల్లం తీయకపోతే బిడ్డ చిన్నతనం అవుతుంది. బావా అట్లాంటివన్నీ ఏం పట్టించుకోడమ్మా. ఏమో బిడ్డ మరి కింది దాకా పోయేస్తా, పెడుతుండా పెట్టలేడా, ఎవరన్నా తీసుకొచ్చినా తీసుకురాలేదా ఇడు చూసి బయట కట్టెల పోయి అన్న రాజేసి పెడతా బిడ్డ, అల్లం కాకలైతుందో ఏమో. సరే అమ్మా పోయిరా. ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మన అందరికి నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టుది, అట్లనే హైప్ అని
ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అప్పుడు హై పాయింట్స్ అనేవి మాకు రావడం జరుగుతుంది. అవి చాలా యూజ్ అవుతాయి దోస్తులు. అందుకే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. ఇక చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. మీరు చేసే సపోర్ట్ చూస్తే అయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇక ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్స్ అనేది ఇస్తున్నారు. ఇక కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాము, కొంతమందికి ఇస్తున్నాము. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి, సరేనా? రేపటి వరకు చూస్తున్నాను నేను స్వీటర్ భాష. బై బై, అందరికీ మళ్ళీ కలుద్దాం.